1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అమ్మ. అమ్మ, మామూలుగా ఒక బిడ్డ చనిపోతేనే ఆ తల్లి కడుపు కోత పగవాడికి కూడా ఎవరికి రావద్దు అనుకుంటాం. అలాంటిది ఇప్పుడు నిన్న యాక్సిడెంట్ చూస్తే కడప దగ్గర హైదరాబాద్కి వస్తూ 3 పిల్లలు ఒకేసారి, అంటే ఆ 3 తల్లిల కడుపు కోత అంతా ఇంత కాదు. అందులో ఒక అమ్మ మాట్లాడుతూ ఉంటే నిజంగా గుండె తరుక్కుమంటూ ఉంది. ఏ పగవాడికి కూడా ఇలాంటి కడుపు కోత రావద్దనే కోరుకుంటాం. ఏంటమ్మా అసలు నిజంగా ఆ తల్లికి ఎంత బాధ ఉంటది? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 తల్లులు. ముగ్గురు అంటే ఎవరైనా తల్లిదండ్రులు రాదుగారు పిల్లల ముందే మేము వెళ్ళాలి అని అనుకుంటారు. అంతే తప్ప అందుకనే పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్ళ కోసం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు బాగుంటే చాలు అని అనుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బయటికి వెళ్తే వచ్చేదాకా ఎదురు చూస్తారు. వచ్చిన తర్వాత పిల్లలు విసుకుంటారు, ఏంటి నువ్వు పడుకోవచ్చు కదా, తినొచ్చు కదా అంటే కూడా పర్వాలేదులే, నువ్వు వస్తావో లేవో, నువ్వు వచ్చిన తర్వాత నీతో పాటు తిందామని. అలా అంటే తల్లిదండ్రులకు పిల్లల మీద అంత ప్రేమ ఉంటుందండి. ఈవెందో పిల్లలు కూడా పిల్లలు విసుకోవడం వెనక కూడా ఒక అర్థం ఉంటుంది. ఏదో పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మా కోసం ఎందుకు ఎదురు చూస్తారు, ఏదో టైంకి మందులు వేసుకొని మీరు పడుకోవచ్చు కదా, నేను బయటికి వెళ్ళిన వాడిని రానా అన్నట్టు వాళ్ళు అంటారు. అంతకని వాళ్ళకు కూడా తల్లిదండ్రులంత పెద్ద కోపం ఉండి కాదు. అయినా కూడా తల్లిదండ్రులు అలా కోపడ్డా, పిల్లలు కోపడ్డా కూడా తల్లిదండ్రులు పిల్లల కోసం ఎదురు చూస్తారు. తల్లిదండ్రులకు పిల్లలకు తలవకరు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంకా అంతకంటే భయంకరమైన బాధ ఏముండదండి. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో 3 కుటుంబాలకు చెందిన 3 మగపిల్లలు ఎదురుగుండా లారీ వస్తుంటే ఆ లారీ గుద్దేసి 3 చనిపోయారు. ఆ తల్లి ఆవేదన చూస్తే రాదుగారు నిజంగానే అసలు ఆ తల్లి ఉంటుందా లేదా అన్నంత బాధగా ఉంది. ఆమె అంత బాధలో కూడా ఒక మెసేజ్, దయచేసి తల్లిదండ్రులకు మీరు ఇట్లాంటి శిక్ష విధించకండి, దయచేసి స్పీడ్గా వెళ్ళకండి, అమ్మ వాళ్ళు ఇది భరించలేరు, మీరు వెళ్ళిపోతే మేము ఎవరి కోసం బతకాలి. ఒక తల్లికి అయితే పాపం హస్బెండ్ లేదటండి, హస్బెండ్ చనిపోయాడు, ఒకడే కొడుకు. ఆమె అంటుంది, నేను ఇంక ఇప్పుడు ఎవరి కోసం ఉండాలి, నేను ఎవరి కోసం బతకాలి అని ఆమె ఏడుస్తుంది అనమాట. అది ఏడుపు కాదండి, ఒక కడుపు కోత అనమాట. మగపిల్లలు ఎవరైనా సరేనండి, ఈ డ్రైవింగ్ అనేది ఏంటంటే చాలా అంటే మీకు ఫిజికల్గా మెంటల్గా మీరు ఫిట్గా ఉన్నప్పుడు మాత్రమే డ్రైవ్ చేయాలండి. నేనైతే అదే అడ్వైస్ చెప్తా. ఎవరితోనో పోట్లాడో, లేకపోతే ముందు వాడు తొందరగా వెళ్ళిపోతున్నాడు నేను వాడిని క్రాస్ చేయాలను, లేకపోతే ఇంకొక రేసెస్ పెట్టుకొని మీరు వెళ్ళిపోతే, మనం ఎంతమందినో చూసాము అలా రౌడ్ యాక్సిడెంట్. మీరు సరే మీరు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక నరకం అనుభవించి వెళ్ళిపోతారు. దాని తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీకోసం ఎదురు చూసేవాళ్ళు, మీరు లేకపోతే ఒక క్షణం కూడా బతకలేము అనేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైపోతారు? మరి నిజంగా తండ్రి లేని ఆమె అదే ఏడుస్తున్నాను, నేను ఎవరి కోసం ఉండాలి, నేను ఎవరి కోసం బతకాలి ఇంకా అని ఏడుస్తుంది అనమాట. ఆమె ఇంకొక తల్లి చెప్తున్నది, దయచేసి పిల్లలు మీరు ఇలా చేస్తే మేము ఎవరి కోసం ఉండాలి, మా బతుకులు ఏమైపోవాలి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఆమె తల్లి చెప్పిందంట, రాత్రిపూట వద్దున వెళ్ళండి అంటే కూడా ఏమి కాదని ఉంటుంది చూడరు రాదుగారు. ఆ ఏమీ కాదు అనేది మనకు లైఫ్ లో ఎప్పుడు ఏమీ కాదు అనేది ఉండదండి. అది కరెక్ట్ కదా. మనకు నిజంగా మన కర్మ బాగలేనప్పుడు, మనకు ఏది ఫేవర్ చేయనప్పుడు ఏమైపోతామో మనకే తెలియదు. కాబట్టి అంటే అత్యవసర పరిస్థితి, ఇప్పుడు నేను 1 గంటకు తప్పకుండా హైదరాబాద్ వెళ్ళాలి, పలానా చోటుకి వెళ్ళాలి అన్నప్పుడు తప్పదు కాబట్టి వెళ్ళాలి. కానీ ఎవరినో కలవడానికి, ఎవరో ఎమ్మెల్యే రమ్మన్నారట, ఆయనను కలవడానికి వీళ్ళు వెళ్తున్నారు. అది అంత అర్జెంట్ కాదు కదా. ఈ రాత్రి ప్రయాణాలు అనేది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. రాత్రి 10 తర్వాత కొంపలు మునిగే ఎమర్జెన్సీ అయితేనే తప్ప మీరు ప్రయాణాలు పెట్టుకోకపోవడమే మంచిదండి. ఇప్పుడు చూడండి, ఎవరు తప్పు ఉంది ఇందులో? అది మీరు అన్నట్టు రాత్రి ఒకటి అమ్మా, అర్లీ మార్నింగ్, ఎందుకంటే ఏ ట్రాఫిక్ ఉండదు, అదే ఏం ఉండదు అని అప్పుడు కూడా స్పీడ్ గా వెళ్ళిపోతారు. అంత డేంజర్, నిజంగా ఆ టైమింగే డేంజర్. ఆ 3 తల్లుల కడుపు కోత చూస్తే రాదుగారు నిజంగానే అసలు వాళ్ళు ఉంటారా, వెళ్ళిపోతారా అనేది మార్చురి దగ్గర నిల్చుకొని వాళ్ళు అదే అంటుంది, అమ్మా నేను ఫోన్ చేస్తే నేను వస్తున్నానమ్మా, నువ్వు ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తావు అని అంట కొడుకు. అంటే నానా తొందరగా రా అంటే, నేను తొందరగా వస్తానమ్మా, 1 గంటన్నర కల్లా వస్తామని అన్నవాళ్ళు. వాళ్ళు రాలేదు, నేను నా శవాన్ని చూసుకోవడానికి నేను వచ్చానని ఆ తల్లి గుండెలు బాదుకొని ఏడుస్తుందండి. వీటికన్నిటికీ కారణం ఏంటంటే స్పీడు, తొందరపాటుతనము, ఏమీ కాదులే అనే ఒక నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం అనేది ఈ లైఫ్ లో ఎప్పుడైనా మనం దేన్నన్నా ఏం కాదు, ఏమవుతుందిలే, పొద్దున బాగుంది, నిన్న బాగుంది, నిన్నంతా మేము వెళ్ళేసి వచ్చాము,
ఎంతో స్పీడ్గా వెళ్ళాము, నాకు ఏమీ కాలేదు అంటే ఏమీ కాదు అనేది అయితే గ్యారంటీ లేదండి. కాబట్టి దయచేసి మరి ముఖ్యంగా పిల్లలు, మీరు అర్జెంట్ అయితే తప్ప, అర్జెంట్ అయితే ఏదో అంటే ఒక ప్రొఫెషనల్ ఉంటే డ్రైవర్ వేరేనండి. మీరు తట్టు ఈ ముగ్గురు మగ పిల్లలు సేమ్ ఏజ్ లో ఉన్నారు కాబట్టి ఆ స్పీడ్, మరి ఆ కండిషన్ లో ఎలా ఉన్నారో మనకు తెలియదు. మరి నిజంగా మంచి కండిషన్ లో నడుపుకున్నారో, ముగ్గురు మగ పిల్లలు కలిసి ఏదన్నా మందు గిందు తాగి నడిపారో కూడా తెలియదండి మనకి, ఎందుకంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి దయచేసి మీరు వెళ్ళిపోతారు, ఎస్ మీరు నరకాన్ని అనుభవించి రోడ్డు మీద గిలగిల కొట్టుకొని ఇప్పుడు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక లారీ మీ ముందుకు వచ్చినప్పుడు మీ గుండె అప్పటికే బద్దలైపోయి ఉంటుంది, సగం ప్రాణం పోయి ఉంటుంది, సేపటికి వెళ్ళిపోతారు. కానీ మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఏమైపోవాలా, వాళ్ళు ఎవరి కోసం వాళ్ళకు బ్రతికినంత కాలం నరకమే కదా. అంతే కదా. ఇప్పుడు ఆమె అంటుంది, నేను ఎవరి కోసం బతకాలి, నాకెవరున్నారు, తండ్రి లేడు, ఇంతకన్నా పెద్ద పనిష్మెంట్ మీరు పేరెంట్స్ కి ఇంత ఏమి అని అన్నప్పుడు దయచేసి పిల్లలు మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఇంట్లో ఉన్నారు అనేది కంపల్సరీగా మీరు ఆలోచించండి. పోతే ఒకవేళ వెళ్తే ఒక అరగంట లేటుగా వెళ్తామేమో, కొంచెం డిలే అవుతుందేమో, దీని బదులు మీరు ఇంత స్పీడ్ గా వెళ్ళిపోయారనుకోండి, అంటే ఇంకా మీరు తల్లిదండ్రులకు ఒక కడుపు కోత మిగిలించిన వాళ్ళు అయిపోతారు. పనిష్మెంట్ అమ్మా, నిజంగా చెప్పాలంటే పేరెంట్స్ కి పెద్ద పనిష్మెంట్. అదే తల్లిదండ్రుల పిల్లల చేతులలో తల్లిదండ్రులు పోవాలనుకుంటారు, కానీ పిల్లలే తల్లిదండ్రుల చేతిలో పోతే ఇంత అంతకంటే ఇంకా ఏముంటుందండి జీవితంలో, ఏముంటుంది చెప్పండి. కాబట్టి దయచేసి ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఒక్కసారి ఆలోచించండి. కారులో కూర్చున్నప్పుడు నేను మళ్ళీ సేఫ్ గా ఇంటికి వెళ్ళాలి అని మీరు ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళండి. కరెక్ట్ అమ్మా, నిజమే. ఆ బిడ్డల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.